హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం హైదరాబాదీ ఫేమస్ కద్దు కా కీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక సొరకాయ తీసుకొని దాన్ని కట్ చేసుకొని మనం బాగా చెక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇది మొత్తం పీల్ తీసేసుకున్నాక దీన్ని మనం కట్ చేసుకొని ఈ మధ్యలో గింజలు ఉంటాయి కదా, ఈ పార్ట్ మొత్తం రిమూవ్ చేసుకునేయాలి. దీనికి మనం పైన పార్ట్ మాత్రమే యూస్ చేస్తాం. ఇలా మొత్తం లోపల తీసేసాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఒక తురిమే దాంతో సన్నగా తురిమి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నాను. అవి ఒక 20 నిమిషాల ముందే వేడి నీళ్ళలో ఇలా మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 లీటర్ అంత పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేదాకా ఒక గిన్నెలోకి 5-6 బాదం పప్పులు 5-6 జీడిపప్పులు వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనకి పాలు కూడా బాగా కాగిపోయాయి. ఇందులోకి 1 కప్ అంత చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ అంత యాలకుల పొడి కూడా వేసి ఇంకొక పొంగు వచ్చేదాకా కాంచుకోవాలి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న సొరకాయ మొత్తం వేసి ఇందులోకి కొంచెం ఉడికించుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి ఈ రెండు బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఉడికాక ఈ సగ్గుబియ్యం అనేది బాగా ట్రాన్స్పరెంట్గా మనకి కనిపిస్తుంది. అవి రెండు బాగా ఉడికాక చూసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ బాదం పొడి కాజు పొడి వేస్తాం కాబట్టి మనం ఇందులోకి కోవా కండెన్స్డ్ మిల్క్ ఏమీ అవసరం లేదు. ఇదే చిక్కబడుతుంది. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మనం నెయ్యిలో ఇలా బాదం పప్పులు జీడిపప్పులు ఎండు ద్రాక్ష మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆ నెయ్యి ఆ మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ బాగా మనం ఉడికించుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా ఫుడ్ కలర్ వేసాక మరో 2 నిమిషాలు ఉడికించుకొని ఇలా అంచులకున్న మీగడ మొత్తం బాగా కలుపుకుంటూ మనం దీన్ని చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న కద్దు కా కీర్ రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.